Good morning, everybody. Boys and girls, listen to me seriously. Now we are starting the chapter name is three-dimensional geometry. మీకు ఆల్రెడీ ఇంతకుముందు 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నారు. అక్కడంతా కూడా 2 డైమెన్షనల్లో 1 డైమెన్షనల్లో నేర్చుకుంటారు. ఇక్కడ 3 డైమెన్షనల్లో నేర్చుకుంటారు అన్నమాట. అదేనా 3 డైమెన్షన్ అంటే ఏంటంటే మనకి 2 డైమెన్షన్లో ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేట్ మాత్రమే ఉంటాయి. అక్కడే ఉంటుంది ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్, ఇటువైపు నెగిటివ్లో ఎక్స్ డాష్, ఇదేమన్నా వై డాష్ ఉంటుంది. అంటే ఇవన్నీ ప్లస్లు ఉంటాయి, ఇటు మైనస్లు ఉంటాయి, ఇక్కడ ప్లస్లు ఉంటాయి, ఇక్కడ మైనస్లు ఉంటాయి. తెలుసుగా మనకది. ఇది క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. కానీ మనకి 3 డైమెన్షన్ వచ్చలకి అదనంగా మనకి జెడ్ యాక్సెస్ యాడ్ అయింది. జెడ్ యాక్సెస్ మీన్స్ లిసన్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ జెడ్ యాక్సెస్. దీన్ని ఆరిజిన్ ఓ అంటారు. దీంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే జెడ్ యాక్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది వై యాక్సెస్ తీసుకున్నాం. ఇక్కడ వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇటువైపు వచ్చింది అనమాట. జెడ్ యాక్సెస్ అనేది ఫ్రంట్ వైపు ఉంటుంది. అంటే ఇది ఇలా ఉంటుంది జెడ్ యాక్సెస్. అయితే ఈ జెడ్ యాక్సెస్ ఇటువైపు ఉన్నప్పుడు దీని యొక్క నెగిటివ్ ఎలా ఉంటుంది, లోపల అటువైపు ఉంటుంది. అర్థమైందా? అంటే ఇటువైపు పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ లోపల వైపు ఉంటుంది. ఇటువైపు పాజిటివ్ ఉంది, ఇటువైపు పాజిటివ్ ఉంది, ఇటువైపు పాజిటివ్ ఉంది. ఇటువైపు నెగిటివ్ అనేది లోపల వైపు ఇలా ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ జెడ్ డాష్, ఇక్కడ ఎక్స్ డాష్, వై డాష్, ఇదేమన్నా ఎక్స్ డాష్. అర్థమైంది? అంటే ఎలా ఉన్నట్టు ఇదిగో ఇలా ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనుకోండి. ఈ కింద వైపుకి ఇటువైపు ఉంటుంది జెడ్ యాక్సెస్ అనేది. అవునా? అప్పుడు ఇక్కడ ఈ ప్లేన్ అనేది 4 పార్ట్స్గా విడిపోయింది. ఇక్కడ Q1, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. అలాగే ఇక్కడ 8 పార్ట్స్గా విడిపోద్ది. ఇక్కడ 8 పార్ట్స్, 3 డైమెన్షన్లో 8 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ ఏమంటారు, ఆక్టేన్స్ అంటాం. ఇక్కడేమన్నా క్వాడ్రంట్స్, ఇక్కడేమన్నా ఆక్టేన్స్. ఇకపోతే ఆక్టేన్స్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆక్టేన్స్ ఏర్పడతాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏర్పడతాయి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా తీసుకోనుకో. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా ఉంటుంది కదా. అంటే ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 వస్తాయి. పైన 4 వస్తాయి. కింద మళ్ళీ 1, 2, 3, 4 వస్తాయి. అర్థం అని చెప్పింది. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు ప్యాడ్ ఇటీ అయ్యా. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ తీసుకుని ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఇట్లా తీసుకున్నప్పుడు కింద వైపు కూడా ఉంటుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి, ఇటువైపు ఒకటి, కింద 2, మొత్తం 4 ఏర్పడుతున్నాయి. కానీ ఇటువైపు కూడా ఉంటుంది కదా ఇంకోటి. అప్పుడు అక్కడ 4 వస్తాయి. 4, 8 ఆక్టెన్స్ ఉంటాయి. ఇకపోతే ఈ 4 ఆక్టెన్స్లో ఎక్కడెక్కడ సింబల్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి ఒకసారి. క్వాడ్రంట్ 1 ఎక్కడ ఉంటుంది? క్వాడ్రంట్ 1 అని చూడ, ఇది ఎక్స్ యాక్సెస్, ఇలా ఉన్నది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్ అనుకోండి. అప్పుడేమో ఇది ప్లస్ 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 ఎక్కడ ఉంటాయి? ఆక్టేన్ 1లో అన్ని ప్లస్లే ఉంటాయి. ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. 2లో చెప్పండి,
ఇప్పుడు మీకు దీన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేయకపోతే దీన్ని అబ్జర్వ్ చేసుకోండి, మీకు అర్థమైంది. ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి, ఇటువైపు పాజిటివ్ సైడ్ క్వాడ్రంట్ 1, అది ఆక్టేన్ 1. తర్వాతది పక్కది ఆక్టేన్ 2 ఏమొచ్చింది, వై యాక్సిస్, ఇటువైపు ఎక్స్ యాక్సిస్కి నెగిటివ్ వచ్చింది, జెడ్ యాక్సిస్కి పాజిటివ్. అర్థమైందా? అంటే ఏమొచ్చింది ఇక్కడ, అదేరా ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ ఆక్టేన్ 3 ఏమొచ్చింది, ఇప్పుడు ఇటుపక్క తర్వాత కింద వైపు వస్తాం. కింద వైపు అప్పుడు ఇటువైపు జెడ్ పాజిటివ్, జెడ్ నెగిటివ్, తర్వాత ఏంద్రా చెప్పలేకపోతున్నారు ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది అర్థం కాలేదంటారా, ఇక్కడ ఇది ప్లస్ ప్లస్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తున్నాం కదా, అదే ఇటువైపు ఇంకోటి ఉన్నప్పుడు ఇక్కడ ఇంకో ప్లస్ వచ్చిందిగా, 3 వస్తాయి కదా బా. ఎక్కడేమైంది, ఇటువైపు ఉంది, ఇప్పుడు చూడండి అప్పుడేమైంది, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్. అర్థమవుతుందా? అది వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత 4వ దాంట్లోకి వచ్చాం అనుకోండి, 4వ దాంట్లో ఏమొచ్చింది, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, 2 మైనస్, ఇది ప్లస్. అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ మీరు ఈ ఫస్ట్కి ఎక్స్ తీసుకుంటారా, ఇది వై తీసుకోండి, ఇది జెడ్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ వస్తేనేమన్నా ప్లస్, వై యాక్సిస్ మీద పాజిటివ్ వస్తేనేమన్నా ప్లస్, జెడ్ యాక్సిస్ మీద నెగిటివ్ వస్తేనేమన్నా నెగిటివ్. అర్థమైందా? మీరు క్యారెక్టర్ ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 అటువైపు వెళ్తాం, 5 6 7 8. అర్థమైందా? దాని ప్రకారం రావాలి. జెడ్ ఇప్పుడు నీకు ఆక్టేన్ 2 ఏమొచ్చింది, ఎక్స్, ఆక్టేన్ 2లో ఎక్స్ మైనస్ వచ్చింది, ఇది ప్లస్, ఇది ప్లస్. సరే నువ్వు చెప్పినట్టే. థర్డ్ ఆక్టేన్ చూడండి, థర్డ్ వన్ చూడండి, మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్లస్ ప్లస్ మైనస్ 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 మైనస్. ఎయిత్ వన్ మైనస్ మైనస్ మైనస్. ఇది అర్థమైందా? అంటే మీకు 3 డైమెన్షన్ డయాగ్రామ్ దగ్గర పెట్టుకుంటే పాజిటివ్ వాల్యూని నెగిటివ్ వాల్యూస్ని, అంటే ఇప్పుడు ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్, ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్, ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్, అట్టా 4 యాక్సిస్ తీసుకుంటాం. 4 యాక్సిస్ తీసుకున్నప్పుడు 3 డైమెన్షనల్ ఫిగర్లో 4 ఆక్టేన్స్ ఫ్రంట్ సైడ్, 4 ఆక్టేన్స్ బ్యాక్ సైడ్ వస్తాయి. అర్థమైందా? అప్పుడు ఆ వచ్చిన ఆక్టేన్స్ ప్రకారం ప్లస్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్, వై కోఆర్డినేట్ ప్లస్, జెడ్ కోఆర్డినేట్ ప్లస్ తీసుకున్నాక తర్వాత మైనస్లు ఇటు 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 తీసుకున్నప్పుడు మైనస్లు, మళ్ళా ఇటువైపు కింద వైపు మళ్ళీ ఆపోజిట్ సైడ్ తీసుకున్నప్పుడు ప్లస్. అట్లా మనం చూసుకొని క్యారెక్టర్ చేసుకొని వేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఇది అర్థమైందా? ఫస్ట్ ఈ సింబల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటంటే ఇది అర్థమైందిగా. నెక్స్ట్ ఈ సింబల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకునేది ఉంది, చేస్తూ ఉంటే అయ్యే వస్తాయి. ఏ పాయింట్, ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఇచ్చి ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఆక్టేన్, ఒక పాయింట్ ఇచ్చి ఏ ఆక్టేన్కి సంబంధించింది అనేది అంటే ప్లస్ 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 ఏ ఆక్టేన్కి సంబంధించింది అంటే ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 పాయింట్ ఉందనుకోండి, అది ఏ ఆక్టేన్కి సంబంధించింది అనేది మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి.
అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ మనకి ఇంటరాక్షన్. ఇది మనకి ఇంటరాక్షన్లో ఇప్పుడు ఇక్కడ మనకి x1, y1 అండ్ x2, y2 పాయింట్స్ ఉన్నప్పుడు ఏది కోఆర్డినేట్ జామెట్రీలో 2 డైమెన్షన్లో మనం నేర్చుకునేదంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. The distance between these 2 points are equal to ఏమైంది మనం నేర్చుకున్నప్పుడు x2 minus x1 whole square plus y2 minus y1 whole square అని నేర్చుకున్నామా? ఇది నేర్చుకున్నాక మనం 10th క్లాస్లో వచ్చిందిగా. ఇప్పుడు ఇక్కడ ఏమంటే 3 డైమెన్షన్లోకి వచ్చేసరికి ఏమైందంటే మూడోది అంటే x1, y1, z1 అండ్ x2, y2, z2 are the 2 points. Then the distance between these 2 points equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. This is the distance formula of 3-dimensional geometry. అర్థమైనా? మనకి ఏం లేదు ఎక్స్ట్రా. దానికంటే ఏమొచ్చింది, దీనికంటే మనకి దీనికి ఎక్స్ట్రా ఏమొచ్చింది, z1 కలుస్తుంది, z కలుస్తుంది. అవునా? ఈజీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ ఏమైందంటే చూడండి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 plus y2 plus y3/3. ఇది మిడ్ పాయింట్ కాదు. ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఏంది ఇది? సెంట్రాయిడ్. ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్. ఇప్పుడు ట్రయాంగిల్ ఇచ్చారు కదా, మీకు అసలు ఏమి రాదేమో. ఈ ట్రయాంగిల్ ఇప్పుడు x1 y1 x2 y2 x3 y3 పాయింట్ ఉందనుకో. ఇది ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క సెంట్రాయిడ్ అంటే ఈ పాయింట్ యొక్క ఫార్ములా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం 10th లో. g x1 plus x2 plus x3/3 y1 plus y3/3 నేర్చుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి 3 డైమెన్షన్స్. ఇది ఫేస్ అనేది 3 డైమెన్షన్ లో ఉంటుంది కాబట్టి మనకు అదనంగా ఈ యొక్క పాయింట్ ఏంటంటే మిడ్ పాయింట్ కాదు, దీని ఏమంటే సెంటర్ పాయింట్, సెంట్రాయిడ్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ ఏమంటే అప్పుడు z1 ప్లస్ z2 ప్లస్ z3/3. ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఏమి నేర్చుకున్నా కానీ మనకు అదనంగా ఒకటి జెడ్ అనేది ఒకటి ఎక్స్ట్రా కలుస్తుంది. అర్థమైందా? జెడ్ అనే పాయింట్ ఎక్స్ట్రా కలుస్తుంది. రాసుకోండి. డిస్టెన్స్ ఫార్ములా మీద మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో ముందు ఎక్సర్సైజ్ నెంబర్ 12.2 పెట్టుకోండి. Exercise number 12.1. Exercise number 12.1. So the first question చూడండి. A point on the x-axis, what are its y coordinate and z coordinates? రాసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A point on the x-axis, what are its y coordinate
y coordinate and z coordinate. ఇదేం వెరీ సింపుల్. ఇక్కడ పాయింట్ అనేది x యాక్సిస్ మీద పాస్ అవుతుంది. x యాక్సిస్ పైన ఉందంట. x యాక్సిస్ పైన ఉంటే దాని అర్థం ఏంది? y కోఆర్డినేట్ 0. x యాక్సిస్ మీద ఉంటే y కోఆర్డినేట్ 0, z కోఆర్డినేట్ 0. y యాక్సిస్ పైన ఉంటే x కోఆర్డినేట్ 0, z కోఆర్డినేట్ 0. z యాక్సిస్ మీద ఉంటే x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసిందిగా. ఆన్ x యాక్సిస్ y కోఆర్డినేట్ 0 and z coordinate also 0. Therefore the point form is x, 0, 0. అది అర్థమైందా? చూడండి, ఏ పాయింట్ ఇన్ ద xz plane, what can you say about its y coordinate? xz plane అంటే y coordinate 0 ఉంటుంది. yz plane అంటే x coordinate 0 ఉంటుంది. zx plane అంటే y coordinate 0 ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది xz plane అనుకోరా. ఈ xz plane అయితే దీంతో y లేదు కాబట్టి y 0 అయింది. తర్వాత yz అనుకో ఏమైంది? x 0 x 0 అయింది. zx అనుకో ఏమైంది? y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ ఏదైతే లేదో అది 0 అయిందిరా. ఇప్పుడు xz ప్లేన్ అంటే ఏం కావాలి మనకు? y కోఆర్డినేట్ 0. therefore in the xz plane y coordinate is is 0. అదే ఆన్సర్. ఇక్కడ చూడండి పాయింట్స్ ఏ ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ ఆక్టేన్స్. ఏ ఆక్టేన్ లో ఈ పాయింట్ ఏ ఆక్టేన్ కు చెంది ఉన్నదని మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి, దేనికి ప్లస్ 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 అన్ని ప్లస్లేగా. అన్ని ప్లస్ ఏ ఆక్టేన్ లో ఉంటాయి? ఫస్ట్ ఆక్టేన్ లో ఉంటాయి. అంతేనా? నెక్స్ట్ సెకండ్ లో ఉంటాయి ప్లస్ మైనస్ ప్లస్ సెకండ్ లో ఉంటాయి. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ థర్డ్ ఆక్టేన్ లో ఉంటాయి. ఇట్స్ బిలాంగ్స్ టు థర్డ్ ఆక్టేన్. నెక్స్ట్ తర్వాత ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఫిఫ్త్. ఇది థర్డ్దా, ఇది ఫిఫ్తా? సరే, ఇందాక చెప్పాను. మళ్ళీ నేను ఆలోచించుకొని నేనే చెప్పాలన్నా మీరు చెప్పలేరా? ఇదా ప్లస్ మైనస్ మైనస్ ఎయిత్ క్వాడ్రంట్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ మైనస్ సిక్స్త్ క్వాడ్రంట్. ఓకే. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ సిక్స్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ మైనస్ ప్లస్ ప్లస్ సెకండ్ వన్. మైనస్ ప్లస్ ప్లస్ రా. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ థర్డ్ క్వాడ్రంట్. ప్లస్ మైనస్ మైనస్ ఎయిత్ క్వాడ్రంట్. అది ఇది అర్థమైందా? థర్డ్ ఆక్టేన్. సారీ, ఈ ఆక్టేన్స్ అనాలి, క్వాడ్రంట్స్ కాదు, ఆక్టేన్స్ అనాలి. ఇది అర్థమైందా? చూడండి, ఇది మినిమం బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ అవర్ 3 డైమెన్షనల్ జామెట్రీ. ఈ కంపల్సరీగా రావాలి. ఆక్టేన్ 1 అంటే ఏంటి, ఆక్టేన్ 2 అంటే ఏంటి, ఆక్టేన్ 3 అంటే ఏంటి, 4, 5, 6, 7 వాటిలో ఆ పాయింట్ అనేది ఏ పాయింట్ ఏ ఆక్టేన్లో ఉంటుంది అనేది మనం చూడగానే చెప్పగలిగేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే డయాగ్రామ్ వేసుకోండి.
ఆక్టేన్ 1, ఆక్టేన్ 2, ఆక్టేన్ 3, ఆక్టేన్ 4, ఆక్టేన్ 5, ఆక్టేన్ 6, ఆక్టేన్ 7, ఆక్టేన్ 8. ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ డ్రా చేసుకొని చేయండి, వచ్చేస్తాయి. సెకండరీ ప్లస్ మైనస్ ప్లస్, ఇది ఫోర్త్. సార్ ఒకసారి చూడండి, ఫోర్త్ ఆక్టేన్. ఓకే.